అనకాపల్లి జిల్లా వేమాడుగుల మండలం జంపన శివాలయం ప్రాంగణంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు బ్రదర్స్ సన్యాసి నాయుడు అనుచరులతో సమావేశం. పార్టీకి నేనెప్పుడు సేవ చేస్తూనే వచ్చాను. నా శరీరాన్ని కరిగించుకున్నాను, నా ధనం పోగొట్టుకున్నాను. ఈ రోజు మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ కనిపిస్తుందంటే అది రామానాయుడు చెప్పక తప్పదని, అధిష్టానానికి నాపైన తప్పుడు సమాచారం పంపి నన్ను జిల్లా ఇన్ఛార్జిగా ఇప్పుడు సీటు రానికుండా అడ్డుపడ్డారు. చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న ఏ కార్యక్రమమైనా పార్టీ తరపున ప్రజల్లోకి తీసుకువెళ్లి ఇదేం కర్మ, మన రాష్ట్రానికి బాదురే బాదురు కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీకి ఎల్లవేళ్లా కృషి చేస్తూనే వచ్చాను. భావోద్వేగంతో కంటతడి పెట్టిన మాజీ ఎమ్మెల్యే రామానాయుడు మాడుగుల నియోజకవర్గంలో ఎవరో ఎన్ఆర్ఐ వ్యక్తికి ఓడిపోయిన గెలిచిన విడిచి వెళ్లిన వ్యక్తులను పార్టీ టికెట్ ఇవ్వటం ఎంతవరకు సమంజసమని రామానాయుడు ప్రశ్నించారు. ధన్యవాదాలు. ముఖ్యంగా వెంకయ్య గారు చెప్పినట్టు రామానాయుడు గారు 2022 నుంచి కూడా మన నియోజకవర్గానికి ఎక్కువ మంది యూత్ అభిమానం కానీ, కిట్లు ఇవ్వడం కానీ, బోర్లు ఇవ్వడం కానీ, అలాగే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతను వచ్చిన ప్రతిపక్షంలో అప్పుడు నిధులు లేవు, అడ్డుకొని ఆయన్ని కొంచెం వెనక్కి నెట్టడం జరిగింది. ఎంత నెట్టినా మంచోడికి ఎప్పుడు మంచి జరుగుతుంది అన్నట్టుగా ఆయనకి ప్రజల్లో అయితే అవమానం చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు సీట్ రాకపోనే ఆయన ఎమ్మెల్యే అవ్వకపోయి ఎప్పుడు కూడా మనతోటి మన ప్రజలకి అతను ఉన్న వ్యక్తి మన రామానాయుడు గారు. ఈరోజు సీట్ వచ్చిన వాళ్ళు సమస్యకి మేము ముందుండి నడిపించాం. ఏ కార్యక్రమం చేసావయ్యా నువ్వు? ఈ నియోజకవర్గంలో రామానాయుడు కాకుండా ఏ కార్యక్రమం సరే మీడియా మిత్రులు నేను అడుగుతున్నాను. రామానాయుడు కాకుండా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఏదైనా ఒక్కడైనా జరిగిందా, జరిపించారని చెప్పి ఎవరైనా అడుగుతా ఉన్నాను. మరి ఈరోజు ఇన్ఛార్జ్ అయ్యారా? పివిజి కుమార్ ఇచ్చారు ఇన్ఛార్జిగా. ఎంతో కొంత ఆయనకి ఏదో ఆయనకున్నంత వరకు ఆయన చేసినంత వరకు చేశారు. ఆయనకి గౌరవం ఇవ్వక్కర్లేదా? ఎవరైనా దేనికోసం ఏం త్యాగం చేశారని, ఏ త్యాగం చేసి ఒక నియోజకవర్గానికి పాడు చేస్తాడు అని ఆడుతున్నాడు. దేనికోసం నా శ్రమ ఉందయ్యా, నా శ్రమ ఉంది, నా యొక్క బిడ్డ ఉంది. ఈ నియోజకవర్గం బతికించదు నేనయ్యా. పిల్లలు వదిలేశారు, నా వ్యాపారాలు వదిలేశారు, నాకు ఏదో సర్వస్వం, నా రాజకీయం. ఒక్కసారి నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే చేయాలని తప్ప వేరే కోరిక లేదు. నాయకత్వం నమ్మిన పార్టీ నమ్ముకున్నాను. నేను తప్పు చేసి కొట్టు చంపవు నేను, కానీ ఇంత అవమానం, ఇంత శిక్ష ఎందుకు అంటారా? దేనికోసం చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఏడ్చాను. నేను గెలుస్తానయ్యా, గెలిచేస్తాను, మాడలు నియోజకవర్గం గెలిపి తీరుతాను. మా ఎక్క ఉంది, మా అన్నయ్య ఉన్నారు, వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి, వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి. నేను కూడా పెట్టుబడి పెట్టుకుంటాను. చూపించాను, మొత్తం చూపించాను. నేను ఎవడు ఈయన నాకు నన్ను సర్వనాశనం చేసిన టికెట్ ఇస్తారా? ఈరోజు మళ్ళీ బండారు చచ్చిన ఉంటుంది. ఏడిది బాధపడద్దు, ఉంటా లేదంటే నాకెందుకు వ్యాపారం చేసుకున్నానా, డబ్బు సంపాదించుకున్నానా? పార్టీ వల్ల పేదోడిని తప్ప, పార్టీ కోసం ఖర్చు పెట్టి పేదోడిని తప్ప, నేను పార్టీ కోసం కాకపోతే రాజకీయాలు రాకపోతే 200 కోట్లు 300 కోట్లు అది ఉంటుందండి. నా వ్యాపారం అలాంటి వ్యాపారం. నీతి నిజాయితీ నమ్ముకున్నానండి. దయచేసి అందరినీ కోరుతున్నాను. ప్రతి గ్రామ సమస్యకి
మేము ముందుండి నడిపించాం. ఏ కార్యక్రమం చేసావయ్యా నువ్వు? ఈ నియోజకవర్గంలో రామానాయుడు కాకుండా ఏ కార్యక్రమం సరే మీడియా మిత్రులు నేను అడుగుతున్నాను. రామానాయుడు కాకుండా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఏదైనా ఒక్కడైనా జరిగిందా, జరిపించారని చెప్పి ఎవరైనా అడుగుతా ఉన్నాను. మరి ఈరోజు ఇన్ఛార్జ్ అయ్యారా? పివిజి కుమార్ ఇచ్చారు ఇన్ఛార్జిగా. ఎంతో కొంత ఆయనకి ఏదో ఆయనకున్నంత వరకు ఆయన చేసినంత వరకు చేశారు. ఆయనకి గౌరవం ఇవ్వక్కర్లేదా? ఎవరైనా దేనికోసం ఏం త్యాగం చేశారని, ఏ త్యాగం చేసి ఒక నియోజకవర్గానికి పాడు చేస్తాడు అని ఒక చెప్తా పడతాడు. దేనికోసం నాకు శ్రమ ఉందయ్యా, నాకు శ్రమ ఉంది, నా యొక్క బిడ్డ ఉంది. ఈ నియోజకవర్గం బతికించదు లేదయ్యా. పిల్లలు వదిలేశారు, నా వ్యాపారాలు వదిలేశారు, నాకు ఏదో సర్వస్వం, నా రాజకీయం. ఒక్కసారి నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే చేయాలని తప్ప వేరే కోరిక లేదు. నాయకత్వం నమ్మిన పార్టీ నమ్ముకున్నాను. నేను తప్పు చేసి కొట్టు చంపవు నేను, కానీ ఇంత అవమానం, ఇంత శిక్ష ఎన్నైనా అంటారా? దేనికోసం చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఏడ్చాను. నేను గెలుస్తానయ్యా, గెలిచేస్తాను, మాడలు గెలిపి తీరుతాను. మా ఎక్క ఉంది, మా అన్నయ్య ఉన్నారు, వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి, వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి. నేను కూడా పెట్టుబడి పెట్టుకుంటాను. చూపించాను, మొత్తం చూపించాను. నేను ఎవడు ఈయన నాకు నన్ను సర్వనాశనం చేసిన టికెట్ ఇస్తారా? ఈరోజు మళ్ళీ బండారు చచ్చిన ఉంటుంది. ఏడిది నేను మీరు బాధపడద్దు, మీ అంతేనే ఉంటా లేదంటే పోయినట్టే. నాకెందుకు ఉంటది లేదంటే వెళ్ళిపోయినట్టే. ఇంకా నేను వ్యాపారం చేసుకున్నానా, డబ్బు సంపాదించుకున్నానా? పార్టీ వల్ల పేదవాడిని తప్ప, పార్టీ కోసం ఖర్చు పెట్టి పేదవాడిని తప్ప, నేను పార్టీ కోసం కాకపోతే రాజకీయాలు రాకపోతే 200 కోట్లు 300 కోట్లు అది ఉంటుందండి. నా వ్యాపారం అలాంటి వ్యాపారం. నీతి నిజాయితీ నమ్ముకున్నానండి. టికెట్ ఇవ్వాలి.